హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఎస్క్యూఎల్లో ప్రైమరీ కీ అండ్ ఐడెంటిటీ కాన్సెప్ట్ని డిస్కస్ చేశాము. అండ్ ఈ వీడియోలో మనం ఆర్డర్ బై అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఆర్డర్ బై అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఆర్డర్ బై? ఆర్డర్ బై అంటే మనం క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన ఆ రిజల్ట్స్ అయితే ఏ ఆర్డర్లో సార్టింగ్ చేస్తున్నాము అనేదే ఆర్డర్ బై. ఆ సార్టింగ్ అనేది ఐదర్ ఇట్ కెన్ బి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో మనం వచ్చిన రిజల్ట్ సెట్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నామా ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నామా అనేదే ఆర్డర్ బై కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను, డేటా ఎంట్రీ అని. అందులో ఐడి డేటా టైప్ ఇంటీజర్, నేమ్కి నేమ్కి వ్యార్కార్, అండ్ ఏజ్కి మళ్ళీ ఇంటీజర్, అండ్ సిటీకి వ్యార్కార్. సో ఇలా నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని, డేటా ఎంట్రీ అనే టేబుల్ని క్రియేట్ చేసుకొని, అందులో ఐడి, నేమ్, ఏజ్, సిటీ ఈ 4 ఫీల్డ్స్ని ఇచ్చాను నేను కాలమ్స్. అండ్ ఆ 4 కాలమ్స్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేసుకున్నా. ఇలా డూప్లికేట్స్ వాల్యూస్తో నేను డేటాని ఇన్సర్ట్ చేసుకున్నా. మనకి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ అనగానే మనకి ఇందులో డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఐడి నెంబర్ 1 దగ్గర నేమ్ లక్ష్మీకాంత్, ఏజ్ 26, సిటీ హైదరాబాద్ అని ఉంది. సెకండ్ సురేష్, ఏజ్ 32, సిటీ హనంకొండ. మళ్ళీ థర్డ్లో డూప్లికేట్ వాల్యూ ఉంది, లక్ష్మీకాంత్, ఏజ్ 26, సిటీ వరంగల్. ఫోర్త్లో కార్తిక్, 27, సిద్దిపేట్. అలా మళ్ళీ ఫిఫ్త్లో సురేష్ డూప్లికేట్ వాల్యూ, ఏజ్ 32, ఖమ్మం. అండ్ సిక్స్త్లో కూడా కార్తిక్, ఏజ్ 27, వరంగల్. ఇలా మనకి నేమ్ అండ్ ఏజ్లో డూప్లికేట్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. అండ్ సిటీలో మాత్రం మనకి హైదరాబాద్, హనంకొండ, వరంగల్, సిద్దిపేట్, ఖమ్మం, మళ్ళీ వరంగల్ అని ఉంది. సో ఇలా మనకి ఒక డూప్లికేట్ వాల్యూ ఉంది అండ్ ఇందులో మల్టిపుల్ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఏజ్లో కూడా డూప్లికేట్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆర్డర్ ఎలా వచ్చింది? ఫస్ట్ మనం ఇక్కడ డేటా ఎంట్రీ ఎలా అయితే ఇచ్చామో ఆ ఆర్డర్లో మనకు డేటా అనేది ఇందులో రికార్డ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లక్ష్మీకాంత్ వచ్చింది, సురేష్ వచ్చింది, మళ్ళీ లక్ష్మీకాంత్, కార్తిక్, సురేష్, కార్తిక్. అలా మనకి డేటా అనేది ఇక్కడ రికార్డ్ అయింది. ఇప్పుడు మనము డేటాని ఆర్డర్ చేయాలి, అంటే సార్టింగ్ చేయాలి. ఇట్లా ఆర్డర్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి డేటాని సార్ట్ చేయాలి. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ మనకి డేటా అనేది సర్చ్ చేయాలి. సో ఆర్డర్ బై అనేది యూజ్ చేయాలి. ఆర్డర్ బై నేమ్ని నేను సార్టింగ్ చేయాలి అనుకుంటున్నా. నేమ్ అనే కాలంని సర్ట్ చేస్తున్నా. ఇక్కడ నేమ్ అన్న తర్వాత నేను ఏమీ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ సార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ నేమ్ తర్వాత ఏమి ఇవ్వకుండా అసెండింగ్ ఆర్డరే వస్తుంది. ఫస్ట్ చూద్దాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి కార్తిక్, లక్ష్మీకాంత్, సురేష్ ఇలా మనకి నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. సో బేస్డ్ ఆన్ ద నేమ్ మొత్తం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ అన్నాం కాబట్టి రిమైనింగ్ ఐడి, ఏజ్, సిటీ అవి కూడా మనకి చేంజెస్ అనేవి అయినాయి. అండ్ ఇక్కడ ఏఎస్సి అనే ఒక వర్డ్ ఇస్తున్నా, కీవర్డ్. సో ఏఎస్సి అని ఇచ్చినా కూడా అది అసెండింగ్ ఆర్డర్ అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని ఆర్డర్ బై నేమ్ ఏఎస్సి అన్న, ఎగ్జిక్యూట్ అన్న, చేంజెస్ ఏమైనా అవ్వలేదు. సో ఏఎస్సి అని ఇచ్చిన ఒకవేళ కాలం తర్వాత మనం ఏమి ఇవ్వకపోయినా అది బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేమ్ తర్వాత డిఈఎస్సి అనే వర్డ్ని ఇచ్చిన. సో ఇది డిసెండింగ్ ఆర్డర్కి స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మనకి నేమ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్, అసెండింగ్ అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో ఇక్కడ మనకి డిసెండింగ్ ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ సురేష్, తర్వాత లక్ష్మీకాంత్, కార్తిక్, అలా మనకి డిసెండింగ్ ఆర్డర్ అనేవి స్టార్ట్ అయింది. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ. మనకి రిజల్ట్ అనేది యాజ్ యూజువల్గా ఉంది.
అండ్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ ఆర్డర్ బై, ఇక్కడ ఏజ్ అండ్ సిటీని ఆర్డర్ నేను సార్టింగ్ చేయాలి అనుకుంటున్నా. ఆర్డర్ బై ఏజ్ కామా సిటీ, ఆర్డర్ బై ఏజ్ కామా సిటీ అని అన్నా. తర్వాత ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటే మనకి ఏజ్ అండ్ సిటీ అనేది ఐ మీన్ అసెండింగ్ ఆర్డర్కి సార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ అన్నాం కాబట్టి ఐడి అండ్ నేమ్ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. సో ఇక్కడ 26, 26, 27, 27, 32, 32 స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. ఎందుకు ఇక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్ ఇవ్వలేదు అండ్ ఇక్కడ ఏఎస్సి అని పెట్టిన ఒకవేళ ఏఎస్సి అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా మనకి బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. అండ్ డిఈఎస్సి అని ఇక్కడ మెన్షన్ చేస్తేనే మనకి డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏజ్ అనేది అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది, సిటీ అనేది డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏజ్ని నేను అసెండింగ్ ఆర్డర్లోనే ఉంచేసి సిటీని డిసెండింగ్ ఆర్డర్కి చేయాలి అని అనుకుంటున్నా. అప్పుడు అలా కన్వర్ట్ చేయాలి అని అంటే ఇక్కడ సిటీ దగ్గర డిఈఎస్సి అని మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ వరంగల్, హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్ అని వచ్చింది. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ చేసేటప్పుడు మనం సార్టింగ్ చేసేటప్పుడు ఏజ్ అండ్ సిటీ అని ఇచ్చినాము. ఏజ్ని అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాము అండ్ సిటీని డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాము. సో ఫస్ట్ ఇక్కడ ఏజ్ అనేది అసెండింగ్ ఆర్డర్కి స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలం సిటీని మనం డిసెండింగ్ ఆర్డర్లోకి ఇచ్చినాం. సో ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేది చెక్ చేసుకుంటుంది అండ్ ఏజ్ అండ్ నేమ్, సిటీ డూప్లికేట్స్ ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటుంది. డూప్లికేట్స్ లేని దగ్గర మనకి నేమ్ అండ్ ఏజ్ అనేది చెక్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఈ 26 అనే ఏజ్ లక్ష్మీకాంత్ అనే వాళ్ళు వరంగల్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. సో ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఓన్లీ ఈ 2 ఐడీస్నే చూసుకొని ఏజ్తో కంపేర్ చేసుకొని మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ డబ్ల్యూ అనేది ఇచ్చింది, తర్వాత హైదరాబాద్ హెచ్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ కార్తీక్ ఉంది. ఇప్పుడు నేమ్ అనేది మనకి ఇక్కడ కార్తీక్ అనేది వచ్చింది. ఇప్పుడు కార్తీక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేమ్ మనకి ఇక్కడ అకార్డింగ్ టు ది నేమ్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఓన్లీ ఏజ్ కామా సిటీనే మనం సార్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్తీక్ అన్న దగ్గర కూడా చూసుకుంటుంది. కార్తీక్ అన్న దగ్గర ఫస్ట్ టైం ఉంది 27 ఏజ్ ఉంది. ఏజ్ 27 ఉన్న తర్వాత వరంగల్ అండ్ సిద్దిపేట రెండింటి దగ్గర ఉన్నాడు కార్తీక్ అనేవాళ్ళు. సో ఫస్ట్ మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఏది డబ్ల్యూ ఫస్ట్ వస్తుందా ఎస్ ఫస్ట్ వస్తుందా అనేది చెక్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి డబ్ల్యూ, సో ఫస్ట్ వరంగల్ని ఇక్కడ ఇచ్చేసింది అండ్ సిద్దిపేటని ఇచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ సురేష్ దగ్గర కూడా సేమ్ అలా చెక్ చేసుకొని మనకి ఫస్ట్ ఖమ్మం తర్వాత హనంకొండ, స్మాల్ టు బిగ్ టు స్మాల్లో ఏ వర్డ్ ఫస్ట్ వస్తుంది, కే తర్వాత హెచ్ వచ్చింది. సో అలా మనకి ఇక్కడ మనకి ఖమ్మం, హనంకొండ అని ఇచ్చింది. సో ఇప్పుడు సిటీ దగ్గర నేను ఏఎస్సి అని ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్, అయినా మెన్షన్ చేసినా చేయకుండా ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ అసెండింగ్ స్మాల్ టు బిగ్ కాబట్టి ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది, తర్వాత వరంగల్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఫస్ట్ సిద్దిపేట వచ్చింది, తర్వాత వరంగల్ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ హనంకొండ వచ్చింది, తర్వాత ఖమ్మం వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను దీన్ని డిసెండింగ్ చేస్తే మనకి సిటీ అనేది బిగ్ టు స్మాల్, ఏజ్ అనేది స్మాల్ టు బిగ్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఐడి అండ్ నేమ్ కూడా మనకి అలా కన్వర్ట్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా ఆర్డర్ అనేది ఐదర్ అసెండింగా ఆర్ డిసెండింగా అనేది మనకి సార్టింగ్ అవుతుంది. సో ఇలా మనం ఆర్డర్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఆల్టర్తో ఎలా చేయాలి అండ్ వాల్యూస్ని రీనేమ్, తర్వాత డిలీట్, ఓన్లీ కాలమ్స్ని డ్రాప్ ఎలా చేయాలి, రోస్ని డ్రాప్ ఎలా చేయాలి అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు మనకి ఆల్టర్ యూజ్ చేసి యాడింగ్, డిలీటింగ్, అప్డేటింగ్ ఆ కాలమ్స్ని ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్
క్లాజెస్ వేర్ క్లాజ్ కండిషన్ బేస్డ్ మనం వేర్ క్లాజ్ అనేది యూజ్ చేసాము. సో ఆ వేర్ క్లాజ్ అంటే ఏంటి, డిస్టింక్ట్ క్లాజ్ అంటే ఏంటి, అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.